రైట్ టు ప్రాపర్టీ ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ గా సుప్రీం కోర్ట్ రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ తో తెలిపింది. మనకి రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి అంటే జనవరి 26, 1950 నుంచి 44వ రాజ్యాంగ సవరణ 1978 వరకు దాదాపు 28 సంవత్సరాల పాటు ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది. అయితే 44వ రాజ్యాంగ సవరణ 1978లో ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుగా తీసేసి అది రాజ్యాంగంలో ఆర్టికల్ 300A లో పెట్టారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 300A ఆస్తి హక్కు అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పింది అనమాట. ఇక్కడ మనం గమనిస్తే మొత్తం ఈ కేసు బెంగళూరు మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కారిడార్ దీనికి సంబంధించిన కేసు. ఆస్తి తీసేసుకుని అంటే వాళ్ళ ప్రాపర్టీ తీసుకుని ఈ కారిడార్ కోసం వాళ్ళకి పరిహారం ఇవ్వలేదన్నమాట. 2003 పాత రోజుల్లో ఆస్తి తీసేసుకుని ఆ ప్రైజెస్ ఇప్పుడు ఇస్తామని కాదు, ఇప్పుడున్న రేట్లతో అడిక్వేట్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇన్ని సంవత్సరాలు ఇవ్వకుండా ఎందుకున్నారని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు వెల్ఫేర్ స్టేట్ లో సంక్షేమ రాజ్యంలో ఆస్తి హక్కు అనేది కనీస మానవ హక్కు అని చెప్పి అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పి కాన్స్టిట్యూషన్ రైట్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. ఏ వ్యక్తికైనా అడిక్వేట్ కాంపెన్సేషన్ పే చేయకుండా అతని ఆస్తి లాక్కోవడం తప్పని కూడా చెప్పింది.